తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్ల రూపంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో జరిగిన జీవిత భాగస్వామ్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల సంఖ్య సుమారుగా 64 లక్షలకు చేరిందని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల 2,750 కోట్లు, సంవత్సరానికి 33,000 కోట్లు ఖర్చు చేస్తుందని స్పీకర్ తెలిపారు. పింఛన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేయడంలో దేశంలో మరెక్కడా లేదని, ఇది ప్రభుత్వం సంకల్పానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం 2.60 లక్షల పింఛన్లు పంపిణీ అవుతున్నాయని, దీనికోసం నెలవారీగా 110 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని 41,882 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 18 కోట్లు మంజూరవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 43 కోట్లతో 1,08,000 కొత్త భాగస్వామ్య పింఛన్లు మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గానికి 750 పింఛన్లు మంజూరు అయ్యాయని, వాటి ద్వారా 30 లక్షలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్ర, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్ లో ఎవరైతే ముసలి వాళ్ళు కానీ, భర్త లేని వాళ్ళు కానీ ముఖ్యమంత్రి అయితే 44,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పారు, మాట ఇచ్చారు. దాని ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని బాగా అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం మొత్తం మీద, మన తెలుగు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు 64 లక్షల మంది ఉన్నారమ్మా. వేలు కాదు మందికి పెన్షన్లు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో మనం వచ్చిన తర్వాత. ఈ 64 లక్షల మందికి ఖర్చు ఎంత అవుతుందంటే 2,750 కోట్లు ఖర్చు పెడుతున్నాం. చాలా పెద్ద 2,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో సంవత్సరానికి, ఇది నెలకి చెప్తాను నేను, నెలకి ప్రతి నెల 2,750 కోట్లు నెలకి మనం ఇచ్చేదంతా నెలకి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్లు ఇస్తున్నాం. 3,000 కోట్లు కాదు, 33,000 కోట్లు. పూర్వం విశాఖపట్నం జిల్లా మన జిల్లా ఉండేది, కలిసి ఉండేది, ఇప్పుడు విడిపోయింది. ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా గురించి చెప్తాను వినండి. అనకాపల్లి జిల్లాలో పెన్షన్లు మనం ఇచ్చి 2,60,000 మందికి ఇస్తున్నాం. మన జిల్లా అంటే 7 నియోజకవర్గాలు, నర్సీపట్నంతో కలిపి 7 నియోజకవర్గాలు, 2,60,000 మందికి ఇస్తున్నాం. దీనికి నెలకి ప్రతి నెల మనం ఇచ్చే డబ్బు ఎంతంటే 110 కోట్లు. వందలు కాదు, కోట్లు, లక్షలు కాదు, కోట్లు. నర్సీపట్నం నియోజకవర్గం వద్దాం. ఇప్పుడు అనకాపల్లి చెప్పాను కదా, జిల్లా చెప్పాను. ఇప్పుడు నర్సీపట్నం మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత ఇస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాలు కలిపి, మున్సిపాలిటీ కలిపి మనం ఇచ్చి ప్రతి నెల మనం ఇచ్చి ఎంతమంది అంటే 41,882 మందికి ఇస్తున్నాం మన నియోజకవర్గంలో. దీంట్లో నెలకి ఎంత ఖర్చు పెడతాం అంటే, ఒక నర్సీపట్నం ప్రతి నెల ఎంత ఇస్తానంటే 18 కోట్లు మనం ఇచ్చేది. ఇది ఒకటి. రాష్ట్రాలు ఉన్నాయి, మన రాష్ట్రమే కాదు, దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన ఎంత ఇస్తున్నాం నెలకి, ఏ రాష్ట్రంలో కూడా 4,000 ఇవ్వలేదు. మనమే ఇస్తున్నాం 4,000, ఎక్కడా ఇవ్వలేదు. మొన్న నేను పక్కన ఒరిస్సా రాష్ట్రం ఉంది, తెలిసా? ఒరిస్సా ఇక్కడ కొంతమంది తెలిసి ఉంటుంది. ఒరిస్సా రాష్ట్రంలో మనిషికి ఎంత ఇస్తారు తెలుసా? 500 నెలకే. ఒరిస్సా 500. తమిళనాడు
పక్కనే తమిళనాడు ఉంది. తమిళనాడులో మనిషికి 1000 రూపాయలు ఇస్తున్నారు, మనం 4000 ఇస్తున్నాం. అంటే వాళ్ళకంటే మనం 3000 ఎక్కువ ఇస్తున్నాం. అంటే ఎందుకంటే తెలియాలి, మీకు తెలియకపోతే, ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీకు తెలియకపోతే దాంట్లో అర్థం లేదు. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా, ఇచ్చుకున్నందుకు గొప్పగా పెట్టలేదు, ఇతర రాష్ట్రాలతో పోలుస్తున్నాను నేను. రెండవది ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీకి వద్దాం. నర్సీపట్నం మున్సిపాలిటీకి వస్తే ఒక నర్సీపట్నం మున్సిపాలిటీ చెప్తాను నేను, మనం ఇచ్చేది 7038 మందికి ఇస్తున్నాం. 28 వార్డుల్లో మనకు పెన్షన్లు 7038 మందికి ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాం. ఇది నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఎవరికైనా మీ వార్డు మెంబర్ చెప్పగలరా? నెలకి ఎంత ఇస్తున్నాం చెప్పగలరా మీ వార్డు మెంబర్ ఎవరైనా? 8 మందికి 3,07,00,000 ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖు. మీలో ఎంతమంది తెలియదు చెప్పి నాదులు లేడు. ఇవన్నీ కూడా చెప్పాలి, ఇటువంటి అమలులో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను నేను. అలాగే నర్సీపట్నం మండలంలో వచ్చారమ్మా. మండలంలో 1వ తారీఖుని మనందరికీ క్యాన్సిల్ ఇచ్చేసాం. ఈవేళ కార్యక్రమం ఏంటంటే కొంతమందికి భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఈ మధ్య పెన్షన్ రాలే. అప్పటి నుంచి మేము లెక్కేసుకొని చంద్రబాబు దృష్టి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇచ్చేద్దామని చెప్పి ఈ వేళ ఇచ్చారు అందరికి. ఎవరైతే మొన్నటి వరకు పెన్షన్ రావట్లేదో భర్త చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చేయమని చెప్పి అతను ఒప్పుకున్నారు. దాంట్లో భాగంగా ఈవేళ మన నర్సీపట్నం మాకారపాలెం మండలం అన్నీ అయిపోతున్నాయి, అక్కడ ఇస్తున్నారు. ఇవాళ నర్సీపట్నం మండలం మనం పెట్టుకున్నాం ఇక్కడ. అవి కూడా చెప్తాను. మాకారపాలెం మండలంలో ఇప్పుడు వరకు చాలామందికి ఇస్తున్నాం, ఇందాక ఇచ్చినాం అని చెప్పాం. కొత్తగా గొలుగొండ మండలంలో 161 మందికి ఇవాళ పెన్షన్లు ఇచ్చాం. గొలుగొండ మండలం పక్క మండలం.